పురాతన రాములవారి గుడికి భక్తుల రద్దీ పెరుగుతోంది. రాముడు అడవికి పోయినప్పుడు ఇక్కడి నుంచే నడుచుకుంటూ పోయిండని ఆ గ్రామస్తుల నమ్మకం. అప్పట్ల బండల మీద రాముడి కాళ్ల అచ్చులు పడ్డాయని పూజలు చేస్తాండ్లు. గా జాగల ఇప్పుడు పెద్ద గుడి కట్టేటందుకు ఏర్పాట్లు చేసిండ్లు. సర్కార్ కూడా సాయం చేయాలంటుండ్రు ఊరోళ్లు. ఇది నల్గొండ జిల్లా మోతె మండలం సర్వారంలున్న రాములవారి గుడి. జమాన కాలంలో కట్టిన ఈ గుడిని ఎట్ల చేసన్నా బాగు చేయాలంటూరు ఆ ఊరోళ్లు. శ్రీరాముడు నడిచిన ఆనవాళ్లున్నాయని వాటి జాగల కూడా గుడి కట్టేందుకు ఏర్పాట్లు చేస్తూరు. రాముడు అడవికి పోయినప్పుడు ఇక్కడి నుంచే నడుచుకుంటూ పోయిండని, అప్పుడే బండల మీద రాముడి కాళ్ల అచ్చులు పడ్డాయంటూరు ఊరోళ్లు. సర్వారం శివారు తండాల శ్రీరాముడి పాదాల అచ్చులకు పూజలు చేస్తారు గ్రామస్తులు. చుట్టుపక్కల ఊరోళ్లు కూడా ఇక్కడికొచ్చి రాముడికి మొక్కుతా ఉంటారు. సీతతోని కలిసి రాముడు ఈ జాగలు తిరిగిండని, లేడి కోసం పోయిన టైంలో పడ్డ పాదముద్రలే ఈ నీటి గుంటలని చెప్తారు. ఎండాకాలమైనా వానకాలమైనా ఈ రామపాదంలా చుక్క నీరు వెరగది తగ్గది అంటారు. ఇక్కడ రామపాదం ఎందుకు వచ్చింది అంటే, రాముడు ఎప్పుడు లేడిని పట్టుకొని వస్తానని చెప్పాడు. వచ్చిన సమయంలో ఆ రాముడు లేడిని పట్టుకొని ఇక్కడ నీళ్లు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మోకాలానిచ్చి ఉంచండి. కాబట్టి నీళ్లు ఎప్పుడూ పారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. రాముడు మాత్రం సీతతో సమేతంగా వచ్చి ఒక్క మాట చెప్పిండు. ఏమనంటే, చేడియాతో కూడి మిమ్ము చూడగా వచ్చాను ఇక్కడికి అన్నాడు. ఏది సర్వార గ్రామం నుంచి. ఈ దేవాలయం రామాలయం గత 150 సంవత్సరాలు వెలిసిందని మా పెద్దలు పూర్వీకులు వాళ్ళు చెప్పారు. వారు కట్టించారు. దానికి తోడు ఊరోళ్ళందరూ కూడా సహకారం ఇచ్చి ఈ గుడిని అట్లా మామూలు గుడి కట్టిరు. ఆ గుడి కొన్ని రోజులు డెవలప్ అయినాక తర్వాత మరుగున పడిపోయింది. దాని మళ్ళీ నేను సర్పంచ్ అయినాక 2001లో మేము ఇక్కడ ఉన్న కొంతమంది అందరం కలిసి దేవుని పెళ్లి కాంచి అందరూ లైన్ అయ్యి తల చేసి ఇక దాన్ని గుడిని డెవలప్ మండపం కట్టడం ఒకటి అదొకటి ఇదొకటి చేసినాం. ఎన్నో ఏళ్ల సంది ఇక్కడ పూజలు చేస్తున్నామంటూరు సర్వారం గ్రామస్తులు. భక్తులు కూడా ఎక్కువనే వస్తారంటూరు. అందుకే ఊరోళ్లంతా చందాలేసుకుని 25 లక్షలు జమ చేసినామని చెప్తున్నారు. సర్కారు కూడా సాయం చేస్తే గుడిని ఇంకింత మంచిగా చేసుకోవచ్చు అంటూరు. ఇప్పటికే గుడి నిర్మాణం కోసం పనులు కూడా మొదలు పెట్టినామంటూరు ఊరోళ్లు. రామాలయం నిర్మించబడి ఒక 100 సంవత్సరాల పైన ఇది ద్వాపరయుగం నాటి ఆలయం. మేమందరం కలిసి రామాలయాన్ని అభివృద్ధి చేసి డెవలప్ చేయడానికి మేమందరం స్వతహాగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడ మా దగ్గర మేమే చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నాం. ఇక్కడ మా శ్రీరామపాద తీర్థ క్షేత్రంలో పైనే నీళ్లు ఊడుతున్నాయి దేవుడి మహిమ వల్ల. ఇక్కడ చాలా సత్యమైన దేవుడు. మీరు ఎలాంటిది కోరుకున్నా ఈ దేవుడు తలుచుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా మేమందరం కూడా చల్లగా ఉండటానికి దేవుడు ఆశీస్సులు మా ఎమ్మటి ఉన్నాయి. కాబట్టి మీ దేవుడి కోసం ఖర్చు పెట్టి దేవాలయం నిర్మించడానికి కోరుకున్నాం. ఇక్కడ వాటర్ బండ మీదనే ఊరటం మా గ్రామ పెద్దలందరూ దీన్ని గమనించి రామపాదంగా గుర్తించి ఇక్కడ దేవాలయాన్ని మామూలుగా తాత్కాలికంగా నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు కొంతకాలం తర్వాత కనుమరుగైనప్పుడు మా విలేజ్లో గ్రామ సర్పంచ్ అవుతుంది పెద్దలందరం కలిసి ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు చేయడం ప్రారంభించాం. అప్పటి నుండి ఇక్కడ మాకు మంచి సత్ఫలితాలు కలగజేస్తున్నారు దేవుడు. 200 ఫీట్ల లోతులో వేసినా గానీ వాటర్ దొరకటం లేదు. ఇది పైన బండ మీద బోర్డు మీద వాటర్ అనేది ఊరుతుంది. కాబట్టి ఇది రామపాదంగా మేము అనుకొని మా ప్రజలందరూ ఇప్పటి కాదు 150 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తా ఉన్నాం. ఈ పురాతన ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తామంటూరు సర్వారం గ్రామస్తులు.